సుహాస్ ఖాతాలో హిట్ పడిందా? 'ప్రసన్నవదనం' సినిమా ఎలా ఉంది? సో, అసలు స్టోరీ ఏంటి? దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ ఏంటి? ఈరోజు వీడియో అప్డేట్లు అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విషయానికి వెళ్ళిపోతే సూర్య అంటే మన సుహాస్ అనమాట. ఓ రేడియో జాకీ అనర్గళంగా మాట్లాడేస్తూ తన మిత్రుడు వైవార్షతో ఎంతో సరదాగా జీవితం గడిపేస్తూ ఉంటాడు. సో అయితే అనుకోకుండా ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోతాడు సూర్య. అదే యాక్సిడెంట్లో సూర్య తలకు బలమైన గాయం తగిలి ఎదుటి వ్యక్తుల ముఖాన్ని గుర్తుపట్టలేని అంటే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుంది. సో ఆ డిజార్డర్తో అయితే బాధపడుతూ ఉంటాడు. సో ఈ క్రమంలో తన కళ్ళెదుటే అమృత అంటే సాయి శ్వేత అనే అమ్మాయిని ఓ వ్యక్తి లారీ కిందకు తోసేయడంతో ఆమె ఘోరంగా చనిపోతుంది. దీన్ని సూర్య చూసి పోలీసులు చెప్తాడు. అయితే అమృతాన్ని తోసేసిన వ్యక్తిని గుర్తుపట్టలేని సూర్య మరి ఈ కేసుల దోషులను పట్టించడంలో సూర్య ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అమృతాన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇంకా ఇలాంటి విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సో ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ అయితే ఉంటుంది. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దర్శకుడు అర్జున్ ఎంచుకున్న ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ కూడా ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్. సో చాలా కొత్తగా ఉంది. ఇలాంటి కొత్త పాయింట్ని తీసుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ అంతే కొత్తగా తెరపై చూపించి థ్రిల్ చేశాడనే చెప్పొచ్చు. సో సూర్య తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోవడం, సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ రావడం, దాంతో అతను పడే బాధలు, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఆద్య అంటే పాయల్ రాధాకృష్ణతో రొమాంటిక్ సీన్స్, సో ఫన్నీ సీన్స్ అన్నీ కలిపి యూత్కి మంచి ఎంటర్టైన్ అయితే ఇస్తాయి. సో ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా సాగడం వల్ల కొంచెం మన ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్కు పెద్దపీట వేసి ఇంటర్వెల్ బ్యాంక్తో కథనాలను పరిగెత్తించాడు దర్శకుడు. సో ఇక సెకండ్ హాఫ్లో ఎక్కడ బోర్ అనేది లేకుండా సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోయాడు. ఇక క్రైమ్ ఎలిమెంట్ చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆడియన్స్ని థ్రిల్కి అయితే గురి చేస్తుంది. సో ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది, నిజమైన థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక సెకండ్ హాఫ్ను మరింత గ్రిప్పింగ్గా నడిపాడు డైరెక్టర్. ఇక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ని ఎవరు పసిగట్టలేరు. సో అంత బలంగా రాసుకున్నాడు డైరెక్టర్. క్లైమాక్స్లో ఈ సినిమాకి మరో అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. అప్పటి వరకు కొంత స్లోగా అనిపించినప్పటికీ ఈ స్టోరీ ఇచ్చిన ముగింపు అయితే క్లాప్స్ కొట్టేలా అయితే ఉంటుంది. సో ఎప్పట్లాగే సూర్య క్యారెక్టర్లు అయితే సహజంగా అయితే ఒదిగిపోయాడు సుహాస్. ఇక ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్తో అయితే కట్టుబడేస్తాడు. సో యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టేశాడు. యాక్షన్ చాలా రియల్గా డిజైన్ చేశారు. సో పాయల్ లవ్ ట్రాక్ యూత్ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ పాత్రను క్లైమాక్స్లో వాడుకున్న తీరు అయితే ఇంకా బాగుంది. ఇక రాశి సింగ్ పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు, అది థియేటర్స్లోనే చూడాలి. నితిన్ ప్రసన్న మరోసారి సహజత్వంతో ఆకట్టుకున్నాడు. ఇక హర్ష కొన్ని సీన్స్లో అయితే నవ్విస్తాడు. 2 సీన్స్లో కనిపించిన సత్య కూడా తన వంతుగా నవ్వులు పూయిస్తాడు. ఇక వరుణ్ పాత్రలో నందు ఆకట్టుకున్నాడు. సో మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేరకు అయితే నటించి మెప్పించేశారు. ఇక బేబీ ఫేమ్ విజయ్ ముల్గాని అందించిన నేపథ్యం సంగీతం సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. సో సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. ఇక హీరో సుహాస్, హీరోయిన్స్ అని నందుని చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ లావిష్గా అయితే ఉంది. సో నిర్మాతలు ఎక్కడ రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. సో తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టాడు డైరెక్టర్ అర్జున్. టిల్లీ స్వేర్ తర్వాత థియేటర్లో చూసి ఓ మంచి థ్రిల్లర్ని తెరకెక్కించి విజయం సాధించాడని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ మంచి భవిష్యత్తు ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా అంచనాలు పెట్టుకుని వెళ్ళిన ఈ సినిమా అన్ని రకాలుగా అయితే మనకి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. సో ఈ మూవీని మీరు ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.